నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. పూల చెట్టు ఊగినట్టు పాలబొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు. తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు ఉణికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు. నా మనసుని మై మరపున ముంచిన ఆవాన నీకెవరికి కనిపించదు ఏమైనా. ఓ నేనుగా లేని నిన్న మొన్నలా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అద్భుతమైన పాటలతో ఓ నలుగురు మీ ముందుకి రాబోతున్నారు. సరసస్వర సురఝరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం. ప్రకృతికి ఏ పాట ఛాలెంజింగ్ గా ఉండదు, తనకి ఏ పాటైనా చాలా సులువుగా పాడే అంత టాలెంట్ ఉన్న ఒక సింగర్. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అన్నావు చూసావా, అక్కడ అసలు చాలా చాలా బాగా పాడావు. విరించినై విరచించి తిని ఈ కవనం. కన్యాకుమారి కనబడదారే కయ్యాలమారి పడతా వచ్చారే. ఇలాంటి పాటలు ఎంపిక చేసుకొని పాడడం చాలా కష్టం. ఎందుకంటే శృతి అని చూస్తే ఇట్ నీడ్స్ టు బి లాట్ మోర్ యాక్యురేట్ అని. గోపాల గోల ఆపర ఈ గోల ఈ గైపోయేలా ఊపర ఉయ్యాల. కొంచెం ఈ పాట మత్తులో మైకంలో పాడినా కూడా కొంచెం ధ్వని తీవ్రత ఉండాలి. ఊగకే మురు మతులేరి సుమరే. ఆకాశం తాకేలా వడగాలే ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే. ఈ గొంతులో ఏమంటే మధ్యస్థాయి తారస్థాయిలో శృతి బాగా నిలబడుతుంది, కానీ లో ఆక్టేవ్ కి వచ్చేటప్పటికి అలా లూజ్ అయిపోతుంది. ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే. చాలా చాలా అర్థవంతమైన పాట, సందర్భ శుద్ధి కలిగిన పాట. కేవలం సీతారామ శాస్త్రి గారు మాత్రమే రాయగలిగే పాట. రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా. నీతోనే ఆగేన సంగీ. అసలు ఇంకా మెచ్చుకోవడానికి మాటలు లేవు. ఒక ప్రశ్న ఉందంటే, ఈ గీతాన్ని ఆలపించావా ఆరగించావా? ఆదరాల ఆగహీల ఆరిపోయి మూగదోన. ఏ మాటకి ఆ మాట. ఈ సీజన్ లో మీరందరూ సెలెక్ట్ చేసుకునే ఈ సాంగ్స్ మీకే ఛాలెంజింగ్ గా, వినే వాళ్ళకి కూడా ఛాలెంజింగ్ గా ఉండే పాటలు మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టేక్ లో మీరు ఇలా పాడడం అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. అఖండమై ప్రభాకరుడు నిరంతరం